హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దిలీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయిన ఎంతో శక్తివంతమైన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి అయితే వచ్చామండి. ఈ వీడియోలో డీటెయిల్డ్గా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి ఎలా రావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ ఎలా తీసుకోవాలి, ఫస్ట్ డే పూజ నియమాలు, ఆ పూజ డీటెయిల్స్, సెకండ్ డే పూజ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్గా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవడానికి మనకి డైరెక్ట్గా బస్సెస్ కానీ ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉండదు. ముందుగా మనం బెంగళూరుకి వెళ్ళినట్లయితే బెంగళూరు నుంచి మనకి రెగ్యులర్గా బస్సెస్ అలానే ట్రైన్స్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకైతే ఉంటుంది. నేనైతే ముందుగానే రేణిగుంట నుంచి ఉదయాన్నే 10 గంటలకి ట్రైన్ అయితే బెంగళూరుకి స్టార్ట్ అవుతుందండి. SMVT బెంగళూరుకి అయితే వెళ్తుంది. అక్కడి నుంచి సాయంకాలం 6:45కి పంచగంగా ఎక్స్ప్రెస్లో సుబ్రహ్మణ్య రోడ్డుకి అయితే చేరుకునేటట్లు ప్లాన్ చేసుకున్నాను. సాయంకాలం 6:45కి పంచగంగా ఎక్స్ప్రెస్లో సుబ్రహ్మణ్య రోడ్డుకి అయితే బుక్ చేసుకున్నాను మామ. కానీ ఇది రావడమేమో 1:30 గంట లేట్గా వచ్చింది. అలానే బెంగళూరుకి వెళ్ళేసరికి 6:45 అయిపోయింది. పేరుకేమో సూపర్ ఎక్స్ప్రెస్ మామ, కానీ ప్రతి స్టేషన్ లాగుతుంది. ఇక ఏం చేయలేక KR పురం దగ్గర దిగేసి అక్కడి నుంచి మెట్రో పట్టుకుని KSR రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాను. నేను వెళ్ళేసరికి పంచగంగా ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది మామ. ఇక చేసేది లేక కెంపెగౌడ బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి బస్ టికెట్ అయితే ఒకటి తీసేసుకున్నాను. కెంపెగౌడ బస్ స్టాప్ నుంచి కుక్కే టెంపుల్ కి వెళ్ళడానికి పర్ పర్సన్ కి 480 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మామ. సీట్స్ అయితే రెగ్యులర్ గానే ఉన్నాయి. స్టంట్లు చేసి వెళ్ళడం అవసరమా అనిపించచ్చు మామ, కానీ ఏం చేద్దాం, దాదాపు 3 నెలలకు ముందే నేనైతే టికెట్ బుక్ చేసేసుకున్నాను. సర్ప సంస్కార పూజకి 4500 రూపాయలు అయితే పడింది. మీరు కనుక కుక్కే టెంపుల్ ప్లాన్ చేస్తున్నట్లయితే 3 నెలలకు ముందే టికెట్స్ అయితే బుక్ చేసేసుకోండి. ఎందుకంటే దగ్గరలో అయితే టికెట్లు అస్సలు దొరకవు. ఉదయాన్నే 5 గంటలకంతా కుక్కే టెంపుల్ దగ్గరకు అయితే చేరుకున్నామండి. ఇక్కడ మా టికెట్స్ చూపిస్తే ఆశ్లేషాలో మాకు రూమ్స్ అయితే ఇచ్చారు. సర్ప సంస్కార పూజకు బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఆశ్లేష బిల్డింగ్ లో ఒక్కొక్క రూమ్ 250 రూపాయలకి అయితే ఇస్తారు. మేమేమో రూమ్స్ ముందుగా బుక్ చేసుకోలేదు మామ, అందుకే చేసేది లేక ఆశ్లేషకి వెళ్ళాము. ఆశ్లేష ఏమో చాలా ఓల్డ్ బిల్డింగ్, రూమ్స్ కూడా చాలా ఓల్డ్ గా ఉంటుంది. మీరు గనక వచ్చే 1 నెలకు ముందే అభయాలో లేదంటే అనగాలో అయితే రూమ్స్ బుక్ చేసుకోండి. పర్ డే కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. రూమ్స్ కూడా చాలా బాగుంటుంది. అలానే హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సర్ప సంస్కార పూజ మొదటి రోజు ఉదయాన్నే 5 గంటలకల్లా లేచి ఆశ్లేష బిల్డింగ్ కి దగ్గరలో ఉన్న కుమారధారకు వెళ్లి అక్కడైతే స్నానం చేయాలి. కుమారధార నది ఎంత పవిత్రమైనదంటే సాక్షాత్తు ఆ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతిరోజు అభిషేకానికి వాడే నీళ్లు ఇవే. నదిలో గనక స్నానం చేస్తే భక్తులకి ఎలాంటి కష్టాలున్నా అలానే అనారోగ్యాలున్నా తప్పకుండా తీరుతుంటాయి అనేసి నమ్ముతారు. సంస్కార పూజ చేసి 2 రోజులు ఉంటుందండి. మొదటి రోజు మాత్రం తప్పకుండా కుమారధార నది దగ్గర స్నానం చేసుకుని పూజకైతే వెళ్ళాలి. 2వ రోజు వెళ్ళకపోయినా పర్లేదు. కుమారధార నది దగ్గర స్నానం అయిపోయిన తర్వాత రూమ్స్ కి వెళ్ళేసి మగవాళ్ళైతే గనక పంచ కండువ, ఆడవాళ్ళైతే తప్పకుండా చీర కట్టుకునే ఆలయానికి అయితే రావాలి. కుక్కేలు మెయిన్ గా ఆలయానికి సంబంధించిన 4 గెస్ట్ హౌస్లు అయితే ఉంటుందండి. అభయ, అనంత, అనగా ఈ 3 కూడా కొత్తవి. ఆశ్లేష వచ్చేసి చాలా పాత బిల్డింగ్. ఇప్పుడు మీకు ఆశ్లేష బిల్డింగ్ ఎలా ఉంటుందో, ఇక్కడ రూమ్స్ ఎంత బాగుంటుందో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. మీరు గనక ప్లాన్ చేస్తున్నట్లయితే వీలైనంత వరకు అభయ లేదంటే అనగాలోనే బుక్ చేసుకోండి. పర్ డే కి 500 అయినా కానీ అక్కడ హాట్ వాటర్, AC ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఏ రాత్రి వెళ్ళినా సరే బుక్ చేసుకున్న టికెట్ చూపిస్తే రూమ్స్ అయితే ఇస్తారండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే బస్ స్టాండ్ దగ్గర ఒక బ్యాచ్ అయితే ఉంటుంది. ఈ టైంలో మీకు రూమ్స్ ఇవ్వరు, ప్రైవేట్ రూమ్స్ తీసుకోండి అనేసి మీతో చెప్తుంటారు. మీకు కాస్త లేట్ అయినా సరే ఆటో తీసుకొని నీట్ గా అన్ని రూమ్స్ చూడండి మామ. అభయ, అనంత, అనగా ఇవన్నీ కాకపోతే ఆశ్లేషకు వచ్చేయండి. ఇక్కడ రూమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ముందుగా మనం ఇక్కడికి వచ్చినప్పుడు అడ్వాన్స్ గా 1000 రూపీస్ క్యాష్ గానే తీసుకుంటారండి. ఆన్లైన్ పేమెంట్ అయితే ఉండదు. ఆ తర్వాత మనం ఎన్ని రోజులు ఉంటామో చూసుకొని కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ అయితే మనకి ఇస్తారు వెళ్ళేటప్పుడు. బిల్డింగ్ పాతదైనా అలానే హాట్ వాటర్, AC లేకపోయినా గానీ పర్ డే కి 250 రూపీస్ అంటే మాత్రం నిజంగానే వర్తే అనిపించింది. ఇప్పుడైతే మీకు ఆశ్లేష బిల్డింగ్ లో రూమ్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీకు నచ్చితే గనక తీసుకోండి. వచ్చేసి మాకు అలాట్ చేసిన రూమ్ నెంబర్ వచ్చేసి 246 అండి. ఇప్పుడు మీకు ఇక్కడ రూమ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మెయిన్గా లోపలికి రాగానే ఫస్ట్ మనకి వాష్రూమ్ అండి. చాలా మందికి ఇది క్లీన్గా ఉంటేనే నచ్చుతుంది అనమాట. సో ఇదైతే చాలా క్లీన్గా నీట్గా పెట్టినారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2 బెడ్స్ ఇస్తున్నారండి, 2 కాట్స్. సో ఫ్యామిలీ ఒక 4 మెంబర్స్కి అయితే ఇది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మిర్రర్ కూడా ఇచ్చున్నారండి. సో రెడీ అయిన తర్వాత చూసుకోవడానికి. సో ఇదైతే రూమ్, ఇది ఓన్లీ ఇక్కడ సీలింగ్ ఫ్యాన్ మాత్రమే ఉంటుంది, AC అయితే ఉండదన్నమాట. సో ఈ బిల్డింగ్లో, ఆశ్లేష బిల్డింగ్లో కంప్లీట్ AC ఉండదు, అలానే హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదన్నమాట.
సంస్కార పూజ మొదటి రోజు ఉదయాన్నే 7:30 గంటలకంతా ఆలయం దగ్గరకు వచ్చేయాలండి. ఇక్కడ వచ్చేసి మనం బుక్ చేసుకున్న టికెట్ ని చూపిస్తే వీళ్ళు మనకి నెంబర్ ఎంటర్ చేసి ఇస్తారు. ఇక్కడికి వచ్చే వాళ్ళలో చాలా మంది రూమ్స్ అయితే బుక్ చేసుకోరండి. ఎందుకంటే ఈ ఆలయం దగ్గరనే నిద్ర చేస్తే చాలా మంచిదని ఇక్కడే పనుకొని ఉదయాన్నే లేచి టాయిలెట్ అలానే బాత్రూమ్ ఫ్రెష్ అయ్యేదానికి రూమ్స్ ఉంటాయి. ఎవరన్నా సర్ప సంస్కార పూజకు బుక్ చేసుకుని రాలేకపోతే గనక వాళ్ళ టికెట్స్ అయితే ఇక్కడ ఆలయం దగ్గర డైరెక్ట్ గా ఇస్తారండి. ప్రతిరోజు అవైతే చాలా లిమిటెడ్ గా ఉంటాయి. అలానే క్రౌడ్ కూడా ఎక్కువ మంది వచ్చుంటారు. చూస్తున్నారు కదా, ఉదయాన్నే 7:30కంతా సర్ప సంస్కార పూజ టికెట్స్ ని ఆఫ్లైన్ లో తీసుకోవడానికి ఎంత మంది వచ్చున్నారో చూడండి. ఆల్రెడీ ముందుగానే బుక్ చేసుకున్న వాళ్ళు నేరుగా ఈ సేవా కౌంటర్ లోపలికి వెళ్ళారంటే మీ టికెట్ పైన ఒక నెంబర్ అయితే ఎంటర్ చేసిస్తారండి. ఆ నెంబరే మీ సీటింగ్ ప్లేస్ అనమాట. నేనైతే స్టార్టింగ్ లో ఈ ప్లేస్ కి వెళ్ళినప్పుడు వీళ్ళందరిది అయిపోయిన తర్వాత మనకి నెంబర్ అయితే ఎంటర్ చేయిస్తాను అనుకున్నాను. మీరు మాత్రం అలా కాకుండా డైరెక్ట్ గా ఈ రూమ్ లోకి అయితే వెళ్ళిపోయారంటే మీకు ఎంటర్ చేసి ఇచ్చేస్తారు. టికెట్ పైన మీకు నెంబర్ ఎంటర్ చేయించేసిన తర్వాత వీలైనంత వరకు తొందరగా ఆలయంలో ఉన్న స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే పూజ స్టార్ట్ అయిన తర్వాత మీకు మైలం ఉంటుందండి. 2 రోజుల వరకు ఆలయం లోపలికి అయితే వెళ్ళలేరు. సర్ప సంస్కార పూజ అంటే మొదటి రోజు వచ్చేసి పాముని దహనం చేస్తారండి. రెండవ రోజు పిండ ప్రదానం చేస్తారు దానికి. అందువల్ల మైలం ఉంటుంది కాబట్టి ఆలయం లోపలికి వెళ్ళలేము. బయట అయితే ప్రదక్షిణలు చేయొచ్చు. ఆలయంలో స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చారంటే ఈ గోపురం నుంచి రైట్ సైడ్ స్ట్రైట్ గా వెళ్తే గనక మీకు రైట్ సైడ్ లోనే యాగశాల అయితే వస్తుందండి. అక్కడనే మనకి సర్ప సంస్కార పూజ అయితే చేస్తారు. ఇక్కడ అన్ని కూడా మనకి 1-2 కిలోమీటర్ల సరౌండింగ్ లోనే ఉంటుందండి. సో ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ యాగశాలకు వెళ్లే దారిలోనే మనకి ఆది సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము అలానే అనంత అనగ అభయ ఈ 3 గెస్ట్ హౌస్లు కూడా ఈ పక్కనే వస్తాయి. మీకు ఆలయానికి సంబంధించిన గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు వద్దు, ప్రైవేట్ కావాలనుకుంటే కూడా ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉన్నాయండి. అందులో కూడా రూమ్స్ అయితే ఫుల్ గా అవైలబిలిటీలో ఉంటాయి. అలానే మీరు చివరి రోజు గనక షాపింగ్ చేయాలనుకుంటే ఈ యాగశాలకు వెళ్లే దారిలోనే ఫుల్ గా షాప్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. దాల్చిన చెక్కలు అలానే ఒక్కలు అయితే ఇక్కడ బాగా ఫేమస్ గా ఉన్నట్లున్నాయి. ప్రతి షాపులో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సర్ప సంస్కార యాగశాలకి వెళ్లే దారి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 3 బిల్డింగ్లే అనంత అభయ అనగా గెస్ట్ హౌస్లు ఇక్కడ వరుసగా ఉంటాయి. చాలా మంది పూజకు వచ్చే వాళ్ళు కూడా యాగశాలకి పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడనే రూమ్స్ అయితే బుక్ చేసేసుకుంటుంటారు. డైరెక్ట్ గా వెళ్తే అస్సలు దొరకదు. ముందుగానే బుక్ చేసుకోవాలి దీనికి. ఏ మాట కా మాట కుక్కేలో వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ క్లైమేట్ కి పచ్చని చెట్లు చుట్టూ ఆ కొండ నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉనింది ఈ ప్లేస్ అయితే. యాగశాలకి ఇటు పక్కేమో ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. యాగశాలకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి భోజనశాల అయితే ఉంటుంది. యాగశాల ముందు భాగం అంతా పార్క్ లాగా డిజైన్ చేశారు మామ. చుట్టూ పచ్చని చెట్లు, పెద్ద పెద్ద చెట్ల మధ్యన ఆ కొండల్లో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మొదటి రోజు సర్ప సంస్కార పూజకి ఉదయాన్నే 8 గంటలకంతా మనం యాగశాల దగ్గరకు అయితే వచ్చేయాలండి. కానీ పూజ స్టార్ట్ అయ్యేది మాత్రం 10:30 అయిపోతుంది. ఇంతసేపు ఎందుకు అవుతుందంటే పెద్ద స్వాములు ఒక 2-3 మాత్రమే ఉంటారు మామ. వాళ్ళైతే దానికి మనకి ఏ సమస్య ఉందో పూజ స్టార్ట్ అయ్యే ముందు మనకి పరిహారం అయితే చెప్తారు. అలానే ఆశీర్వాదం అందిస్తారు. మీరు వీలైనంత వరకు 20 రూపాయలు 10 రూపాయల నోట్లు అలానే 50 రూపాయల నోట్లు చాలా వరకు చేంజ్ ఉంచుకోండి మామ. ఎందుకంటే ప్రతి ప్లేస్ లో డబ్బు ఇస్తూనే ఉండాలి. మామూలుగా అయితే మనం పూజ జరిగే సమయంలో పూజారికి అయినా గానీ అలానే బయట సేవల దగ్గర ఎక్కడ 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు. కానీ వాళ్ళు మాత్రం అడుగుతూనే ఉంటారు. కాబట్టి మీరు వీలైనంత వరకు చేంజ్ గా చాలా వరకు క్యాష్ ఉంచుకోండి మామ. అక్కడికి వచ్చినాక మళ్ళీ ఇబ్బంది పడద్దు. ఫైనల్ గా యాగశాల దగ్గరకు అయితే చేరుకున్నామండి. నిజంగా చుట్టూ పచ్చని కొండలతో మధ్యలో ఈ యాగశాల నిజంగా ఎంతో అద్భుతంగా ఉనింది. మేము వెళ్ళేసరికి మన టోకన్ నెంబర్ పైన నీట్ గా పూజారులు వచ్చేసి పూజకు కావాల్సిన సామాగ్రిని మొత్తం ముందుగానే పెట్టేసుకుని నీట్ గా రెడీ చేసి ఉంచుతారు. ఈ పూజలో ఇంకొక విషయం ఏంటంటే మనం ఏం చేయాల్సిన పని లేదు. అలానే మంత్రాలు కూడా చదవాల్సిన పని లేదు. మొత్తం ఆ బ్రాహ్మణులే చూసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మన సీటింగ్ నెంబర్ తో పాటు ఒక పంచగుడ్డ అలానే అరిటాకులో వచ్చేసి పూజకు కావాల్సిన సామాగ్రిని మొత్తం ముందుగానే సిద్ధం చేసి ఉంచారు. సర్ప సంస్కార పూజ ఎందుకు చేస్తారంటే మన పూర్వీకులలో 8 తరాలలో ఎవరైనా పాముల్ని చంపినా అలానే చంపేటప్పుడు చూసినా గానీ సర్పదోషం అయితే తగులుతుంది. ఈ పూజ చేసుకుంటే గనక ఆ సర్పదోషాలు కూడా అన్ని పోతాయి. పూజ స్టార్ట్ అయ్యే ముందుగా ఈ బ్రాహ్మణ స్వామి దగ్గరికి వెళ్ళి మనం ఎందుకోసం వచ్చామో మన దోషం ఏందో చెప్తే గనక ఆయన పరిహారం చెప్పి అలానే పూజ స్టార్ట్ అయ్యేదానికి ఆశీర్వాదం అయితే అందిస్తారు. పూజ టికెట్ కాస్ట్ వచ్చేసి 4200 రూపాయలండి. మొత్తంగా 4 వెళ్ళొచ్చు. 2 పెద్దవాళ్ళు 2 చిన్నవాళ్ళు అయితే వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా సపరేట్ గా ఒక పూజారిని అయితే ఉంచుతారండి. మొత్తం పూజ ఆయనే చూసుకుంటారు. మొదటి రోజు పూజలో పసుపుతో 2 పాము రూపాయలను అయితే రెడీ చేస్తారండి. ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత తెల్ల గుడ్డలో కట్టేసి ఇక్కడనే దహనం చేసేస్తారు. పసుపుతో 2 పాములను అయితే చేస్తారండి. ఒకటేమో ఆడపాము, ఇంకొకటేమో మగపాము. మగపామును దహనం చేసేసి ఆడపాముని నీళ్ళల్లో వదిలేస్తారు. 40 నిమిషాల వరకు ఈ పూజ అయితే జరుగుతుంటుందండి. మైక్ లో పెద్ద స్వాములు వచ్చేసి మంత్రాలు చదువుతుంటారు. ఇక్కడ వచ్చేసి ఈ పూజ
పూజారులు దాని ప్రకారం అనుసరిస్తూ పూజను అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, పూజ అంతా అయిపోయిన తర్వాత మగపాముని ఈ తెల్ల గుడ్డలో పెట్టేసి దానిపైన పసుపు పూలు అన్ని వేసి కూడా ఇక్కడ దహనం చేయడానికి అగ్నిగుండం దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. అగ్నిగుండం దగ్గరికి మనమైతే అస్సలు వెళ్ళకూడదండి. ఓన్లీ బ్రాహ్మణ స్వాములు మాత్రమే వెళ్లి దహనం చేసేస్తారు. ఆ తర్వాత ఆడపాముని తీసుకెళ్లి నీళ్ళల్లో వదిలేస్తారు. పూజ అంతా అయిపోయిన తర్వాత స్వాములు ఏం చెప్పారంటే, ఇప్పుడు దహనం చేశారు కాబట్టి మీకు మైలం అయితే ఉంటుంది, అందువల్ల నది దగ్గర కాళ్ళు కడుక్కునేసి అటు నుంచి రూమ్ కి అయితే వెళ్లి తలస్నానం చేసుకుని తరువాత యాగశాలకు పక్కనే ఉన్న భోజనశాల దగ్గరకు అయితే వచ్చేసి భోజనం చేయమని చెప్పారు. ముందుగా బుక్ చేసుకున్న సర్ప సంస్కార పూజ టికెట్ చూపిస్తే గనక మనకి మొదటి రోజు అలానే పక్క రోజు ఉదయం వరకు మనకి టిఫిన్ అలానే భోజనం అయితే పెడతారండి. పక్క రోజు మధ్యాహ్నం మాత్రం ఉండదు. ఇంకా భోజనం విషయానికి వస్తే అరిటాకేసి ఒక కొబ్బరి చట్నీ అలానే సాంబారు అన్నం అయితే పెడతారండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. రెండవసారి అడగకపోయినా సరే వాళ్ళే తెచ్చి మనకి ఎంత కావాలంటే అంత అయితే పెట్టేస్తుంటారు. ఫైనల్ గా భోజనం అంతా అయిపోయిన తర్వాత ఈ అరిటాకులో స్వీట్ పాయసం అయితే పోసారు మామ. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. భోజనం అయిపోయిన తర్వాత రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుని సాయంకాలం 5 గంటలకైతే తిరిగి ఆలయం దగ్గరకు అయితే వచ్చేసాము. సర్ప సంస్కార పూజ చేసుకున్నాం కాబట్టి మైలం ఉంటుందని చెప్పి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళకూడదని చెప్పారు. ఆలయం బయటనే 9 ప్రదక్షిణలు అయితే చేయమని చెప్పారు. ఈ ఆలయం దగ్గర 9 ప్రదక్షిణలు, ఆ తరువాత ఆది సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ 3 ప్రదక్షిణలు అయితే చేసుకుని రూమ్ కి అయితే వెళ్ళాలి. 2 రోజుల పూజ అయ్యేంత వరకు మనం బయట ఫుడ్ ఎక్కడా తినకూడదండి. మెయిన్ గా ఉల్లిపాయలు వెల్లుల్లి వేసుంటే ఫుడ్ అయితే అస్సలు తినకూడదు. వీలైతే కొబ్బరి నీళ్లు, అంతేగాని జ్యూసులు కూడా తాగకూడదు అనేసి ఇక్కడ పూజారులు అయితే చెప్పారండి. ఈ ఆలయంలో ఏంటంటే మగవాళ్ళు అయితే అస్సలు షర్ట్లే వేయకూడదండి. వీలైనంత వరకు కండువా మాత్రమే వేసుకొని ఉండాలి. పంచ అయితే కంపల్సరీ ఉండాలి. ఒకే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మెయిన్ గా సర్ప సంస్కార పూజ, ఆశ్లేష బలి, దీని తర్వాత మనము ప్రార్థనా సేవ, నాగ ప్రతిష్ఠ చేయించుకుంటే ఇంకా చాలా మంచిది. ఆలయానికి లెఫ్ట్ సైడ్ లో సంకల్ప మందిర అనేది ఉంటుందండి. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్. మీకు ఏ కోరికలు ఉన్నాయో అవైతే ఇక్కడ చెప్పి పూజ చేయించుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అలానే ఆశ్లేష బలి పూజ చేయించుకునే ముందుగానే ఈ సంకల్ప మందిరం దగ్గరకు వచ్చి చిన్న పూజ చేయించుకొని అటు నుంచి ఆశ్లేష బలి అయితే చేయించుకోవాలి. సర్ప సంస్కార పూజ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, దాన్ని బుక్ చేసుకోవడం వల్ల మనకు ఉపయోగాలేంటి, పూజ చేసుకున్న తర్వాత మనం పాటించాల్సిన నియమాలు, ఆశ్లేష బలి పూజ వల్ల మనకు కలిగే ఉపయోగాలు, ప్రార్థనా సేవ, నాగప్రతిష్ఠ, దీని గురించి డీటెయిల్డ్ గా పార్ట్ 2 వీడియో అయితే చేస్తాను. దాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ రోజు రాత్రి ఆలయంలో ఉత్సవం అయితే జరుగుతుంటుందండి. అలానే రథం కూడా లాగుతారు. ఆ ఉత్సవంలో పాల్గొని రథం అయితే లాగండి, చాలా మంచిది. సర్ప సంస్కార పూజ చేసుకునే వాళ్ళైతే ఆ రథాన్ని అస్సలు తాకకూడదండి. మీకు మైలం ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళు మాత్రమే ఆ రథం అయితే లాగాలి. ఫైనల్ గా మొదటి రోజు రాత్రి గోధుమ రవ్వతో చేసిన ఉప్మా, అటుకులు అలానే పెరుగు అయితే పోసారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక పార్ట్ 2 వీడియోలో అన్ని డీటెయిల్ గా మాట్లాడుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి.